కేసీఆర్ గారు మళ్ళీ బయటికి వస్తూ ఉన్నారు. కేసీఆర్ ఒక్కసారి బయటికి వస్తే రాజకీయ పరిణామాలు మొత్తం మారిపోతూ ఉంటాయి. ఆయన ఒక్కసారి ఎలకతుర్తి సభ పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ కొట్టినట్టే అయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలు సీనియర్ నాయకులంతా బీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం, బీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడం ఇదంతా మనం చూసింది. అయితే ఇందులో ప్రధానంగా 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన జీవన్ రెడ్డి గారు కూడా జగిత్యాల నుంచి ఆయన భారీ బహిరంగ సభను పెట్టి అందులో బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయాన్ని కూడా మనం చూసాం. అక్కడ చుట్టుపక్కల నుంచి కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది అనుకుంటూ ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం కూడా జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో కీలకమైన మలుపు తీసుకుని మరో గొప్ప సభను కేసీఆర్ పెట్టబోతున్నాడు. ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నికలు మొదలు కాబోతా ఉన్నాయో, జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు ఏదైతే మొదలు కాబోతున్నాయో, ఈ ఎన్నికల ముందుగా బహిరంగ సభలు పెట్టి ఎక్కడికక్కడ ప్రజల తరపున ప్రజాప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కేసీఆర్ గారు అయితే రంగం అయితే సిద్ధం చేశారు. అందులోనూ వరంగల్ నుంచి మే 6 లేకుంటే ఈ మే మొదటి వారంలోనే కేసీఆర్ గారు లక్షల మంది రైతులతోటి ఓ భారీ బహిరంగ సభను మాత్రం ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలు, అన్యాయాల గురించి కేసీఆర్ గారు కంప్లీట్గా దాని మీద ఉపదేశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు నష్టం జరిగిన పర్వాలేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నష్టం జరిగితే నేను తప్పనిసరిగా బయటికి వెళ్తాను, ప్రజల కోసం కొట్లాడతాను, ఎక్కడికక్కడి ఎన్నగడతాను. ప్రాంతీయతరవాది తప్పు చేస్తే పొలిమేర దాకా తన్నుకుంటూ పోతా, ప్రాంతీయవాది తప్పు చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలోనే పాతేస్తా అనుకుంటూ కాలేజ్ గారి యొక్క సిద్ధాంతాలను పాటించుకుంటూ మరి కేసీఆర్ గారు బయలుదేరబోతా ఉన్నారు. మొత్తం 36 బహిరంగ సభలు పెట్టి మరి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క చైతన్యవంతం చేయాలి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దోచుకుంటున్న అక్రమాలు, అన్యాయాల గురించి బయటికి పెట్టాలని కేసీఆర్ గారు ఈ యొక్క సభలు అయితే పెట్టడానికి సిద్ధం కాబోతా ఉన్నారు. 36 సభలంటే రేవంత్ రెడ్డికి యుద్ధం ప్రకటించినట్టే. ఇన్ని రోజులుగా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి చక్కగా పరిపాలన చేసుకోమంటే లేదు నాకు కేసీఆర్ గారే కావాలి, కేసీఆర్ బయటికి రావడమే కావాలి, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడే కావాలనుకుంటూ ప్రదక్షిణలు చేసుకుంటూ రోజు దినదినాన ఆయన మాట్లాడుకుంటూ ఆయన ప్రదక్షిణలు చేసుడు ఒకటే తక్కువ అయిపోయింది. ఆయన కోరుకున్న దానికే కేసీఆర్ గారు బయటికి వస్తూ ఉన్నారు. ఆయన కోరుకున్న దానికే కేసీఆర్ బయటకు వచ్చి యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా, లేకుంటే మళ్ళీ ఢిల్లీకి పారిపోయే అవకాశం ఉందా అనే దాని కూడా చాలా వరకు చర్చ అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల నుంచి ఆయన పరిపాలన చేసుడు నిల్లైపోయింది, కేసీఆర్ గురించి మాట్లాడుందే ఫుల్ అయిపోయింది. ఆయన సోషల్ మీడియాలో ప్రచారాలు ఎక్కువ, చేతుల్లో మాత్రం పనులు మొత్తం గుండు సున్నా గాడి సున్నా అన్నట్టుగానే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తేల్చి చెప్పేశారు. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గట్టిగా దెబ్బ కొట్టడే లక్ష్యంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గట్టిగా పూనుకున్నారు. అందులోనూ ఈ యొక్క రైతు బంధు విషయంలో కావచ్చు, రాష్ట్రంలో రైతులను హింసించిన విషయంలో కావచ్చు, లేకుంటే ఈ మధ్యలో జరుగుతున్న సమ్మెల విషయంలో కావచ్చు, కేసీఆర్ కంప్లీట్గా వీటి మీద మాట్లాడడానికి సిద్ధమవుతా ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకో భయపడతా ఉన్నాడు. నిజంగానే రేవంత్ రెడ్డి చేతులెత్తేస్తా ఉన్నాడు. ఇది నా వల్ల కాదు, దీనితోటి నాకు ఏం కాదనుకుంటూ రేవంత్ రెడ్డి చేతులెత్తేసి కేసీఆర్ బయటికి రాగానే ఆయన దూరం పరుగులు తీసే కార్యక్రమాలు చేస్తుండే తప్ప ఎక్కడ కూడా కలిసి ఉండే కార్యక్రమాలు అయితే రేవంత్ రెడ్డి చేయడం లేదు, పరిపాలన అయితే చేయడం లేదు. రౌడీ రాజకీయాలకు, గూండాగురులకు తెరలేపుతున్న వైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పథకాలేమో కానీ అన్యాయాలు, అక్రమాలు విపరీతంగా పెరిగిపోవడం, ఈ యొక్క రాష్ట్రంలోని దుమారాన్ని రేపే కార్యక్రమాలు ఎన్నో చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. అందులోని కేసీఆర్ గారు బయటికి వచ్చి ఇక నుంచి యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడు. 2027లో కేటీఆర్ గారు పాదయాత్ర చేయాలని ఆయన పట్టుబట్టి ఆయన బిగించోని కూర్చున్నాడు. హరీష్ రావు ఒకవైపు నుంచి పాదయాత్ర, కేసీఆర్ గారు మరి యొక్క 36 బహిరంగ సభలు పెట్టడం, ఈ విధంగా పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ పద్మవుడు 100% ఖాయం అన్నట్టుగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో కంప్లీట్ గా చూసుకుంటే ఇంటెలిజెన్స్ రిపోర్టే కావచ్చు, ఇంటెలిజెన్స్ సర్వేనే కావచ్చు, కంప్లీట్ గా 119 నియోజకవర్గాలు ఉంటే అందులోంచి 117 నియోజకవర్గాలు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, సిపిఐ పార్టీకి కంప్లీట్ గా వాళ్లకు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం అయితే లేదన్నట్టుగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలన చూసిర్రు, ఈ 2.5 ఏళ్ల పరిపాలన చూసిర్రు. ఇప్పుడు కాలం లేదు, ఇప్పుడు మనం ఇక ఇట్లనే ఉపేక్షించి ఉంటే మాత్రము మనకు చావే శరణ్యం అయితే తప్ప మన జీవితాలు బాగపోవడం అనుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ ఏకమయ్యి దీన్ని తొక్కేస్తా ఉన్నారు.